ఈ మద్యం విధానానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేర నిరూపణ జరగకుండానే నిందితులను సుదీర్ఘ కాలం పాటు జైల్లో నిర్బంధించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడమేనని అత్యున్నత న్యాయస్థానం మరోమారు స్పష్టం చేసింది. పంజరంలో చిలుకలా కాకుండా స్వేచ్ఛగా తిరిగే చిలుకలా ఉండాలని సిబిఐకి హితబోధ చేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ దాఖలు చేసిన అభియోగాల నుంచి కేజ్రీవాల్ కు గతంలోనే బెయిల్ లభించింది. అయితే అదే కేసులో సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేయడంతో జైలు నుంచి విడుదల కాలేదు. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ను నిరాకరించింది. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనలు వినిపిస్తూ బెయిల్ కోసం కేజ్రీవాల్ తొలుత విచారణ కోర్టుకు వెళ్లలేదని, కాబట్టి ఆయన విజ్ఞప్తిని విచారణ కోర్టుకు బదిలీ చేయాలని పేర్కొన్నారు. బెయిల్ కోసం తొలుత ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్నది వాస్తవమేనని ధర్మాసనం అంగీకరిస్తూ హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపినప్పుడు కేసును కింది కోర్టుకు బదిలీ చేసి ఉండాల్సిందని స్పష్టం చేసింది. ఈ దశలో తిరిగి ఈ కేసును విచారణ కోర్టుకు పంపించడం సరైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాంకేతిక అంశాలను చూపుతూ కోర్టుల మధ్య తిరిగేలా చేయకూడదని పేర్కొంది.